V4 తెలుగు న్యూస్ కి స్వాగతం. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని డిండి మండల కేంద్రంలోని నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నెనావత్ బాలు నాయక్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ అధికారులతో పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని పెండింగ్ లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతం పట్ల ఇరిగేషన్ పట్ల కూడా చాలా డీప్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అతని సూచనలు సలహాలు కూడా ఎప్పటికప్పుడు తీసుకుంటూ మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా బాలు నాయక్ చాలా పాత మిత్రుడు, అది జిల్లా పరిషత్ చైర్మన్ చేయడంలో నేనే సాయం చేసిన. ఓకే, మరి అదేవిధంగా అన్ని విధాలుగా కొలీగ్స్గా ముందుకు పోతున్నాం. వాళ్ళు చెప్పిన విషయాలకి నేను 100% ఏకీభవిస్తున్నా. విలేకరుల మిత్రులకి ఏం చెప్తున్నానంటే, ప్రజల్లోకి పోవాల్సిన విషయం, దేవరకొండలో SLBC టనలు తూచా తప్పకుండా పూర్తి చేస్తాము, డిండి లిఫ్టిగేషన్ పూర్తి చేస్తాము, నక్కలగిండి పనులు పూర్తి చేస్తాము. దేవరకొండ కాన్ఫరెన్స్ లో మొదలుపెట్టిన లిఫ్టిగేషన్ స్కీమ్స్ అన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. కూర్చొని కొంత ప్రోగ్రెస్ కాల్చుకుని ఏ కాంట్రాక్టర్లు వర్క్ చేస్తున్నారో, ఎవరు చేయడం లేదు, ఎవరు ఢిల్లీకి ఎవరు పైసలు ఇవ్వాలనో. ఒకటేంటంటే ల్యాండ్ అక్విజిషన్ విషయంలో అందరూ ఆలోచన మానవతా దృక్పథంతోనే జరగాలి, అది నిస్సందేహం. కానీ ప్రభుత్వం కూడా ఎక్కడ కొనుక్కొని వెళ్ళదు కదా. సో ప్రాజెక్ట్ మాడిఫై చేయడము, డిలీట్ చేయడం పడింది. ఓకే, బికాస్ మనము ఇది ఏదైనా చాలా ఇష్యూస్ ఇప్పుడు కరెక్ట్గా చెప్తున్నారు. ఆయన చేసి ఉన్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చిన నోటిఫికేషన్స్ అట్లే గతంలో 5 లిఫ్టిగేషన్స్ మంజూరైనాయి సార్. అందులో ఒకటి అబ్బా భవాని పెద్ద మునిగల్, అది ఆల్రెడీ ప్రోగ్రెస్ గా ఉంది సార్. కొంత వాటర్ బ్యాక్ వాటర్ వచ్చింది, అక్కడ పేమెంట్ పెండింగ్ ఉంది. 25 crores పేమెంట్ పెండింగ్ ఉంది. అదేవిధంగా కంబాలపల్లి లిఫ్ట్ కూడా ఆల్రెడీ ప్రోగ్రెస్ సార్, పనులు నడుస్తుంది సార్, అది కూడా పేమెంట్ పెండింగ్ ఉంది సార్. అదేవిధంగా పోగిలకు సంబంధించి ఫారెస్ట్ క్లియరెన్స్ కొరకు పంపిస్తారు, అది ఫారెస్ట్ లో కొంచెం ఏం చేయాలి సార్ పోగిలకు సంబంధించి సార్. అదేవిధంగా ఒక 2-3 days లో ప్రిఫరబుల్లీ ఆఫ్టర్ 15th August 16th August మీరు హిందీ అండ్ SLB కన్సర్న్ పర్సన్స్ కాంట్రాక్టర్ కూడా వాటి ఏదైనా కూర్చోండి. ఈరోజు మనం తీసుకొని వెళ్తాను, లెట్స్ మూవ్ ఇట్ ఫార్వర్డ్. దెన్ ఆఫ్టర్ 4-5 days అగైన్ రివైట్ ఫైనల్. ఓకే, 16th or 17th సిబితే ఇష్యూస్ మెన్షన్ చేయండి. బట్ యాజ్ ఓల్స్ ఓకే, అండ్ మనీ టు బి రిలీజ్ యు పుట్ ఆన్ ప్రయారిటీ టేక్ బై సిగ్నేచర్. ఓకే, ఏకేబిఆర్ కూడా వర్క్ ఆల్రెడీ ప్రోగ్రెస్ ఉంది, కాంట్రాక్ట్ పని చేస్తుంది ఏకేబిఆర్ లిఫ్ట్. కానీ పెద్దగట్టు లిఫ్ట్ కూడా సేమ్ ఫారెస్ట్ ప్రాబ్లమ్ సార్, అదొకటి కొంచెం ముందుకు జరుగుతుంది. తమ ఎన్నికల్లో మనం వచ్చినప్పుడు మేము అడిగినాం సార్, దేవరకొండ ప్రజలు మీరు చంద్రపేటకు సంబంధించిన 3 లిఫ్టుల కొరకు, కొత్త లిఫ్ట్ కొరకు అడిగినాం సార్. అందులో గాజుపేట లిఫ్ట్ ఒకటి అందరికి ఆదేశించే సర్వేకి ఆదేశించాలని మనం కోరుతున్నాం సార్. దాంతో పాటుగా చిత్యాల లిఫ్ట్ ఒకటి సార్. అదేవిధంగా రామలోని బండ లిఫ్ట్ సార్. ఈ 3 లిఫ్టులకు సంబంధించి తమ రోజు ఎన్నికలు ప్రకటించారు, ఆ రోజు మనం ఎన్నికలు వచ్చినప్పుడు. కాబట్టి ఈ లిఫ్టుల కొరకు కూడా సర్వే చేపించి మంజూరు చేయాలని సంబంధించి సభ ద్వారా కోరుతా ఉన్నాను సార్. నాకు పుట్టినప్పుడు సంధి చాలా ఆత్మీయ సంబంధం. నేను వచ్చినప్పుడల్లా చెప్తుంటా, మా అమ్మది నేటివ్ గ్రామం ముదిగొండ గ్రామం. మరి ఆ తండ్రి నుంచే బాలు నాయక్. ఓకే, నేను గతంలో ఎంపీ ఉండగా కూడా ఈ నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నాకు అన్ని విధాలుగా మద్దతుగా నిలబడ్డందుకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను దేవరకొండ, మిర్యాలగూడ కొన్ని కాన్స్టిట్యున్సీస్లో కొన్ని వర్క్స్ కమిటీ ఉన్నాను. తప్పనిసరిగా ఇరిగేషన్ మినిస్టర్ చేయిస్తాను. ఒకసారి రాష్ట్ర పరిస్థితి మీకు చెప్తే, గత
ప్రభుత్వాలు ఏం చేసినాయంటే దానికి ఎస్ఎల్బిసి నిదర్శనం, ఎస్ఎల్బిసి టనలు, డిండి లిఫ్ట్ నిదర్శనం. అట్లా మా పనితీరు ఉండదు. వాడు 10 ఏళ్లలో 1.81 lakh crores ఇరిగేషన్ ఖర్చు పెట్టి నామమాత్రం కొత్త ఆయన తీసుకొచ్చాడు. మేము అట్లా కాదు, ఏ పని అయితే చేతనైతే పని అవుతుందని చెప్పి చేస్తాము. ఈ సంవత్సరం నుంచి మేము పెట్టుకునే టార్గెట్ సంవత్సరానికి 6 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించాలి. మొత్తం 5 ఏళ్లలో మా కాంగ్రెస్ ప్రభుత్వం 30 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించబోతుంది మనం చేస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఉదయం నేను సీతారాం సాగర్ ప్రాజెక్టుకి ఖమ్మం జిల్లాలో విస్తృతంగా పర్యటించి ఆ 3 పంపులు కూడా ఆన్ చేసి 15వ తారీఖు కూడా అక్కడ ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఏర్పాటు చేసి ఇక్కడ రావడం జరుగుతుంది. నేను పదే చెప్తున్నా, ఆ పెద్ద మనిషి ఎస్ఎల్బిసి టనల్ కాంట్రాక్టర్. హలో, ఎస్ఎల్బిసి టనల్ వరకు చేయించడం, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయించడం నా మనసుకి అత్యంత దగ్గర విషయం. నేను ఫ్యూచర్లో రాజకీయాల్లో కొనసాగుతున్నది కానీ నేను ఇరిగేషన్ మంత్రి ఉండగా ఈ 2 పనులు ఎందుకంటే ఈ జిల్లాలో అత్యంత వెనుకబడ్డ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్, ఫ్లోరైడ్ ఏరియాస్ ఈ ప్రాజెక్టులు మొదలుపెట్టి ఎన్నో దశాబ్దాలైంది, ఇది చేయాల్సిన అవసరం ఉంది అనే విధంగా నా మనసులో